ఈ నెల ఆగస్టు 3వ తేదీ నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో పాటుగా కొంతమంది సీనియర్ అధికారులు అంతా అమెరికా పర్యటనకు వెళ్ళిన విషయం అందరికీ తెలిసిందే. వీళ్ళు న్యూయార్క్, వాషింగ్టన్, డల్లాస్ ఇలా పలు ప్రాంతాల్లో పర్యటించడమే కాకుండా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి దిగ్గజ కంపెనీలతోటి సమావేశాలు ఏర్పాటు చేయటం, 2 రౌండ్ టేబుల్ సమావేశాలు, దాదాపుగా 50 కంపెనీలతోటి చర్చలు జరపడం జరిగింది. దీంట్లో భాగంగా చాలా కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినట్లుగా తెలుస్తుంది. దాదాపుగా 30,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని, 30,000 వరకు ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అని కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేయడం జరిగింది. అమెరికా పర్యటన ముగించుకున్నటువంటి ఈ బృందం తరువాత దక్షిణాఫ్రికాకి వెళ్ళబోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ పర్యటనలో ఐటీ, ఫార్మా, అలానే ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ, అలానే బ్యాటరీస్ తయారు చేసేది, ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేసేటువంటి కంపెనీలు, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు, ఇలా పలు సెక్టార్లలో ఉన్నటువంటి కంపెనీలు తెలంగాణలో, హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపినట్లుగా రేవంత్ రెడ్డి తెలియజేయడం జరిగింది.